ఈ వీడియో చూసే ముందు ఒక ముఖ్య గమనిక. మీరు బిగ్ బాస్‌లో సెలెక్ట్ అయ్యారు. ఇంత అమౌంట్ మీరు కట్టాల్సి ఉంటుంది అని ఎక్సైట్‌మెంట్‌లో మీరు ఎవరికీ ఎలాంటి అమౌంట్ అనేది కొట్టకండి. ఎందుకంటే బిగ్ బాస్ టీమ్ అనేది ఎలాంటి అమౌంట్ ఇక్కడ మనకు అడగదు. ఇంకా వాళ్ళ మాట తీరుతో మీరు అర్థం చేసుకోగలుగుతారు. సో, ఆలోచించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ముందు ఆలోచించి ఇయ్యండి. థ్యాంక్ యూ. వీడియో చూడండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యూట్యూబ్ షార్ట్ చూసి కింద లింక్ క్లిక్ చేసి ఎవరైతే వచ్చిరో వాళ్ళ కోసం, ఇంకా ఆడిషన్ వీడియో ఎవరైతే తీయలేరు, ఇంకా తీసినా అప్లోడ్ చేయలేరు చూడండి వాళ్ళ కోసం. ఇంకా ఇంకో ముచ్చట ఏంటిదంటే, ఇది చాలా వార్నింగ్ అన్నట్టు. ఒక్కసారి అప్లోడ్ చేసిన తర్వాత ఇంకోసారి అప్లోడ్ చేయడానికి ప్రయత్నించకండి. ఎందుకు అంటే అక్కడ ఒకవేళ మీరు దొరికిపోయినా రిజెక్ట్ అవ్వాల్సిందే. ఇంకా వేరే నంబర్స్తో కానీ మీ పేరు అనేది మెన్షన్ ఉంటుంది, అది వాళ్ళకి కనబడ్డా రిజెక్ట్ అవుతుంది. ఇంకా ఈమెయిల్లో మీ పేరే ఉండాలి. అంటే మీ యాక్చువల్ నేమ్ ఏంటి, మీరు ఏదైతే రికార్డ్ చేస్తారో మీ నేమ్ ఏంటి, ఈమెయిల్లో కూడా అదే నేమ్ ఉండాలి, వేరే నేమ్స్ ఉండద్దు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందులో వచ్చేసి మొత్తం 6 టాపిక్లు కవర్ చేసిన. 6 టాపిక్లు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆడిషన్ ఎట్లా చేయాలి వీడియో, దాని తర్వాత నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమేమి ఉన్నాయి, దాని తర్వాత అంతే సెలెక్ట్ అయిపోయిన తర్వాత ప్రాసెస్లు ఎట్లా జరుగుతాయి మొత్తం మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఉన్నది 23-24 పేజీలు ఉన్నాయి. ఆ పేజీలు అంతా అంటే చూసి దాని ప్రకారం అయితే చెప్తున్నాం, ఇంపార్టెంట్. ఇంకా దాని తర్వాత చాలామంది ఒక డౌట్ ఉన్నది చాలామందికి, ఆడిషన్ వీడియో నేను రికార్డ్ చేసిన అన్న 200 MB ఉంది, 300 MB ఉంది అని అంటారు చాలామంది. సో అది ఎలా కంప్రెస్ చేయాలి అనే దాని గురించి కూడా ఫుల్ వీడియో పెడతాం. అంటే ఇందులోనే మొత్తం టాపిక్లు కవర్లు అవుతాయి, 5 టాపిక్లు కవర్ అవుతాయి. 6 కాదు, 5 టాపిక్లు అయితే కవర్ అవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడిషన్ వీడియో ఎలా చేయాలి. సో ఫస్ట్ మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. తర్వాత ఫాదర్ నేము, ఇంకా డాడీ పని ఏంది, కథా కార్ఖాన మొత్తం అన్నీ ఉంటాయి. ఇక అది చెప్పిన తర్వాత దాని తర్వాత మీరు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, 3 నిమిషాలలో ఇవన్నీ అయిపోతాయి టాపిక్లు కవరు. మీరు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, కొన్ని రీజన్స్ అనేవి ఉంటాయి, ఆ రీజన్స్తో చెప్పండి. ఇంకా మెయిన్గా మీరు గమనించాల్సింది, ఎన్కేఎం సెటప్ పెట్టకండి, ఏ ఎడిటింగ్ టూల్ కూడా యూజ్ చేయకండి. అంటే ఇప్పుడు మధ్యలో మీరు ఆగిపోయినా ఆ వీడియో కట్ చేసిన తర్వాత మీరు అతకబెట్టండి, కానీ వెనుక మీరు ఇట్లా విఎఫ్ఎక్స్లు పెట్టి ఏదేదో పెడితే మరి అక్కడనే రిజెక్ట్ చేస్తారు, అసలు చూడరు మీ వీడియో. బ్యాక్గ్రౌండ్లో ఎట్లుంది, మనం ఎక్కడి నుంచి వచ్చినాం, ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం, ఇప్పుడు నేను ఏదైతే రికార్డ్ చేస్తున్నానో అట్లనే రికార్డ్ చేయండి, ఓకేనా. ఇంకా మీరు ఈమెయిల్ ఏదైతే ఉంటుందో అది మీ పేరుతోనే ఉండాలి, ఇంకా నంబర్ కూడా మీదే ఉండాలి. ఇంకా ఈ 10 డేస్లో అంటే జూలై 8 దాకా మీకు లాస్ట్ డేట్ ఉంటుంది. ఈ 10 డేస్లో మీరు ఫోన్ ఆన్లో పెట్టుకోండి, ఈమెయిల్ త్రూ లేకపోతే ఫోన్ కాల్ త్రూ ఎట్లయినా మీకు వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇది సెకండ్ చూసుకున్నట్లయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమేమి ఉంటాయి, మీరు 18+ ఉండాలి, ఈమెయిల్ కూడా మీదే ఉండాలి. ఇంకా ఇందులో మీకు 5 లెవెల్స్ అనేవి ఉంటాయి, ఆ లెవెల్స్ ఏందో నేను మీకు ఇప్పుడు ముందు చెప్తా. ఇంకా దాని తర్వాత మీరు ఏదైతే బ్యాక్గ్రౌండ్లో ఇవన్నీ అవి ఉంటాయో అది మొత్తం కరెక్ట్ ఉండాలి. ఇంకా నంబర్స్, ఒక్క నంబర్, ఇప్పుడు మీకు ఒక మొబైల్ నెంబర్ ఉన్నది భయ్య, ఆ ఒక్క మొబైల్ నెంబర్తోనే మీరు యాక్సెస్ చేయొచ్చు. ఒకవేళ మీరు దాంతో కూడా ట్రై చేసిరనుకో, ఇంకా 10 నెంబర్లతో కూడా ట్రై చేసిరనుకోండి, అక్కడ వాళ్ళకి దొరికిపోయినా రిజెక్ట్ అవుతారు. సో ఇది. ఇంకా నెక్స్ట్ లెవెల్స్ గురించి చూసుకున్నట్లయితే లెవెల్స్ ఫస్ట్ లెవెల్లో మీ వీడియోస్ చూసి, అంటే మన ఆడిషన్ వీడియోస్ ఎవరైతే చేసిరో వాళ్ళందరి ఫిల్టర్ చేసి అంటే చూసి ఒక 200 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేస్తారట. దాని తర్వాత లెవెల్ 2లో అంటే సెలెక్ట్ చేసి ప్రవర్తన ఎట్లా కథ కాగా మొత్తం ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది. దాని తర్వాత లెవెల్ 2లో కాల్స్ మాట్లాడి 100 మంది 200కి వెళ్ళి ఒక 100 మందిని అయితే ఫిల్టర్ చేస్తారు. దాని తర్వాత లెవెల్ 3లో వచ్చేసి గ్రూప్ డిస్కషన్ అనేది ఉంటుందట. లెవెల్ 4లో ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి కొంచెం మనకు రోడీస్లో ఎట్లయితే మెంటర్స్ వాళ్ళందరూ ఉంటారో అట్లయితే జరుగుతుంది. ఇంకా దాని తర్వాత ఇంటర్వ్యూ మొత్తం అయిపోయిన తర్వాత 5th లెవెల్లో అగ్ని పరీక్ష అని ఒక 3-11 ఎపిసోడ్లు వస్తాయట, అందులో వస్తాయట. సో దాని మొత్తం ప్రకారం అయిపోయిన తర్వాత ఏదైతే 3-4 కామన్ మ్యాన్ని తీసుకొని మనకు హౌస్ లోపలికి పంపుతారో. సో నేనేమనుకుంటున్నా అంటే, పోయినసారి బిగ్ బాస్ సీజన్ 6లో ఎట్లయితే కామన్ మ్యాన్ ఎంట్రీ అని చాలామంది ఆడిషన్స్ పెట్టిరు, నేను కూడా అందులో పెట్టిన, అందులో లాస్ట్కి హోప్ అనేది ఉండే. బట్ ఈసారి ఇది చూసినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో ఇది ఉట్టిగానే ఉంటుంది అనుకున్నాం. బట్ ఈ మొత్తం ఏమంటారు టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసిన తర్వాత ఎంతో కొంత నమ్మకం అనేది వచ్చింది. చూద్దాం, పోతే మొత్తం కామన్ మ్యాన్ ఎవరికి పరిచయం కానీ కామన్ మ్యాన్ అయితే లోపలికి వెళ్ళాలని అనుకున్నాం. ఇప్పుడు హౌ టు కంప్రెస్ వీడియో అని ఉంది కదా అన్న, మాకు 100 MB వస్తుంది, 200 MB వస్తుంది అన్నారు కదా. సో వాళ్ళకి హౌ టు కంప్రెస్ అని చూపెడతా. సో ఒక వెబ్సైట్ ఉంటుంది, ఫస్ట్ మీరు ఫోన్ స్క్రీన్ మీదకి పోదాం, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. సో ఫైనల్గా మన స్క్రీన్ మీదకి వచ్చినాం.
సో ఇక్కడ నుంచి మీరు గూగుల్ క్రోమ్ ఏదైనా ఒకటి ఓపెన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో కంప్రెసర్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వి డాట్ అంటే ఐఓ అని వస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నేను డెస్క్టాప్ మోడ్లో చూపెడుతున్నా, ఎందుకంటే కొంచెం మంచిగా స్క్రీన్ కనబడుతుందని దీనిపైన చూపెడుతున్నా. మీకు చిన్న స్క్రీన్ వచ్చినట్లయితే ఇక్కడ కంప్రెసివ్ వీడియో అని వస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెంసేపు ఆగిన తర్వాత ఒక 10 to 15 seconds ఆగిన తర్వాత మీకు ఇట్లా లోడ్ అనేది అవుతుంది. ఇంటర్నెట్ కొంచెం తక్కువ ఉండడంతో ఇక్కడ కొంచెం స్లో అవుతుంది. ఇక్కడ మళ్ళీ కంప్రెసివ్ వీడియో అని అప్లోడ్ ఫైల్ అని వస్తుంది. ఫైల్ అంటే మీరు టెన్షన్ ఏం పడాల్సింది లేదు. ఫైల్ అంటే మనకు వీడియోలోకే తీసుకెళ్తుంది. మీడియాలోకి తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, నేను ఆడిషన్ వీడియో ఏదైతే చేసినో అది నాకు 78 MB వచ్చింది. సో నేను ఇప్పుడు దీన్ని 50 MB లోపు చేయాలి కాబట్టి ఆ వీడియోని క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసి చూడండి, ఇది మొత్తం ఫిల్టర్ అయ్యి లోడ్ అయ్యి దాని తర్వాత ఈ ఏదైతే 78 MB వీడియో అయితే ఉందో అది మనకు వచ్చేసి తక్కువ ఎంబీలోకి వస్తుంది. నేను మీకు ఆ లైవ్ ప్రూఫ్ చూపెడతా. ఇక్కడ చూడండి, సైడ్కి మీకు అప్లోడింగ్ 0%లో ఉంది. కొంచెం ఇంటర్నెట్ తక్కువ ఉంది కాబట్టి అలా స్లో అవుతుంది. ఇంకా మీరు ఆడిషన్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు కూడా ఇంటర్నెట్ కనెక్షన్ అనేది కొంచెం ఫుల్ ఫాస్ట్గా ఉండేటట్టు చూసుకోండి. దీని తర్వాత నేను ఆడిషన్ వీడియో ఎలా అప్లై చేయాలి ఏంటి దాన్ని మొత్తం ప్రాసెస్ అనేది చెప్తా. సో అయిపోయింది. ఇక్కడ నుంచి మీకు కంప్రెస్ వీడియో ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. అప్లోడింగ్ వీడియో అని వస్తుంది. అక్కడ నుంచి మనకు పర్సెంటేజ్ ఇంటర్నెట్ బట్టి ఉంటుంది. మీరు వైఫైలో ఒకవేళ హై స్పీడ్ వైఫైలో ఉంటే జెల్ అవుతుంది, లేకపోతే నా లెక్క స్లో ఇంటర్నెట్లో ఉంటే స్లో అనేది అవుతుంది. ఇప్పుడైతే ప్రజెంట్ నౌ 1% అయింది. చూడండి, అక్కడ మొత్తం 100% అప్లోడింగ్ అయిపోయింది వీడియో. ఇప్పుడు దాని తర్వాత మీరు స్క్రీన్ మీద ఏదైతే చూస్తారో కంప్రెసింగ్ వీడియో అని, అది అప్లోడ్ కొంచెం లేట్ అయిపోయింది కానీ కంప్రెస్ మాత్రం జల్ అవుతుంది. దాని తర్వాత మీకు కింద డౌన్లోడ్ అని వస్తుంది. డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేసేయండి. కంప్రెషన్ వీడియో అయితే చూసేసారు ఎట్లా కంప్రెస్ చేయాలి అయింది అని. ఇప్పుడు నేను అఫీషియల్ సైట్లో అంటే అఫీషియల్గా రిలీజ్ అయిన నుంచి లింక్ తీసుకుంటున్నా. మీరు లింక్ కావాలంటే మన డిస్క్రిప్షన్లో, ఈ ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ నా డీటెయిల్స్ అంటే నేను కూడా ఇప్పుడే ఆడిషన్ వీడియో అనేది ఫిల్ చేస్తున్నా కాబట్టి నేను ఎలా చేస్తే అలానే చేయండి అని కాదు, బట్ మీ స్టైల్లో మీరు ఆడిషన్ వీడియో అనేది ట్రై చేయండి. ఇంకా ఫామ్ ఫిల్డ్ మొత్తం ఒకటే దాంట్లో ఉంటుంది కాబట్టి సో అంతగా మనం ఒకటే మోడల్లో చేయొచ్చు. సో స్క్రీన్ మీద చూస్తున్న దాని ప్రకారం ఫస్ట్ అయితే మీ ఫుల్ నేమ్ అనేది టైప్ చేయాలి ఇక్కడ. దాని తర్వాత మీరు రిజిస్టర్ అయి ఉన్న ఓటీపీ, అంటే మీరు దేనికి ఓటీపీ వస్తుందో మీ నెంబర్కి ఆ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ. సో చాలామంది నెంబర్ ఎంటర్ అవుతలేదు అని చెప్పారు. సో కరెక్ట్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వస్తలేదు అని చెప్పారు. సో చూద్దాం ఇప్పుడు నా నెంబర్ ఎంటర్ చేసిన మరి ఓటీపీ వస్తుందా లేదా అని. ఇప్పుడు వచ్చింది ఓటీపీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ మొత్తం 21 పేజీలు ఉన్నది. సో ఇందులో మీకు లెవెల్, అగ్ని పరీక్ష ఇదంతా మొత్తం ఉంటుంది. సో ఆల్రెడీ నేను చెప్పిన ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పేసిన. సో ఇవి టర్మ్స్ అండ్ కండిషన్స్. సో ఇక్కడ నుంచి మీరు యాక్సెప్ట్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కన్సెంట్ అని కొట్టిరు కదా. సో దాని తర్వాత ఆ మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత కొన్ని కన్సెంట్స్ వస్తాయి 3. అందులోకి వెళ్ళి మీరు అన్ని ఎస్ అని సెలెక్ట్ చేసేసి కొంచెంసేపు సబ్మిట్ వచ్చిన తర్వాత కూడా ఒక 15 to 20 seconds ఆగిన తర్వాత థ్యాంక్ యూ అని మనకు ఒక పేజ్ అనేది వస్తుంది. ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద కనబడుతూ ఉంటుంది. సో ఇది మీకు మొత్తం అంటే ఆడిషన్ నుంచి డీటెయిల్ ఫిల్ చేసేదాకా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ మీరు ఓకే అయ్యి ఆడిషన్ వీడియో ఇంకా అన్ని ఫామ్ అనేది మొత్తం సబ్మిట్ అయిపోయి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. ఒకవేళ మీ అదృష్టం మంచిగా ఉండి సెలెక్ట్ అయిపోతే సెలెక్ట్ అవ్వచ్చు. ఇంకా మీ మొబైల్ ఏదైతే ఇచ్చిరో నంబర్, మీ మొబైల్ది, ఈమెయిల్ది మొత్తం చెక్ చేస్తూ ఉండండి. మీకు ఎప్పుడైనా ఏ సమయంలో అయినా కాల్ రావచ్చు బిగ్ బాస్ టీం నుంచి కానీ ఎవరి తరపు నుంచి కానీ. ఇంకా దాని తర్వాత బిగ్ బాస్ వాళ్ళు మీకు ఎలాంటి విధంగా మనీ అనేది అడగరు. ఫోన్ కాల్ చేసి మనీ కొట్టండి మీరు బిగ్ బాస్లో సెలెక్ట్ అయ్యారని. ఈ ఫ్రాడ్లు ఏవైతే స్కామ్స్ ఇప్పుడు నడుస్తూ ఉన్నాయో దానికి మాత్రం బలిగాకండి. ఓకేనా, రైట్. మరి ఈ వీడియో గింత ఇలాంటి అన్ని ముచ్చట్లు ఇలాంటి అప్డేట్ కలిపి తీసుకోవడం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా, బాయ్ బాయ్.